బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క ఆ, జన్మించినటువంటి ఈ మాసాన్ని పురస్కరించుకొని మనం కొన్ని విషయాలు ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఆయన ప్రవక్తల గురించి కొన్ని విషయాలు చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఒక సందర్భంలో మాంసానికి బదులు ఖర్జూరాలు ఆయన అంటే మాంసం ఇచ్చి ఖర్జూరాలు ఇచ్చి మాంసం కొనడం. ఆ విధంగా ఆ రోజుల్లో వస్తు మార్పిడి వ్యవస్థ ఉండేది కదండి. వస్తువులు ఇవ్వడము, వస్తువులు తీసుకోవడము. ఆ విధంగా ఖర్జూరాలు తీసుకున్నారు ఆయన. ఆ, అయితే తిరిగి ఇవ్వడం కోసము ఆయన వద్ద చాలా రోజులు అయిపోయింది, ఏమీ లేదు అంటే ప్రవక్త వారు ఆయన సింప్లిసిటీ అయినటువంటి జీవితం, దైవధర్మంలోనే ఆయన వెళ్ళేవారు. స్వయంగా ఆయనకంటూ ఏమి కూడా ఆదాయ వనరులు ఏమి కూడా ఉండేవి కావు. కాబట్టి చాలా రోజులు 3-4 రోజులు ఇంట్లో పొయ్యి కూడా వెలుగనటువంటి పరిస్థితి ఉండేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. ఒక సందర్భంలో ప్రవక్త వారు ఒక పని నిమిత్తం కందకం తగ్గుతుంటారు యుద్ధంలో. అప్పుడు ఒక సహచరుడు వచ్చి, ప్రవక్త ఆకలి తట్టుకోలేక చూడండి, నేను నా కడుపుకి రాయి కట్టుకున్నానని చెప్పేసి అలా తీసి ఆ రాయి చూపిస్తారు. అప్పుడు ప్రవక్త వారు తన చొక్కా పైకి తీసి చూపిస్తే అందులో 2 రాళ్ళు ఉంటాయి. ఈ విధంగా ఆయన అందరితో పాటు కలిసే ఉన్నారు. ఏదైనా పని చేస్తే అందరితో కలిసి చేశారు. ఆయన రుబాబు చూపించడము, నేను ప్రవక్తను లేకపోతే నేను రాజునని చెప్పేసి ఆయన రుబాబు చూపించడము ఏది కూడా చేయలేదు. ఈ విధంగా అప్పు తీసుకున్నారు, కానీ చెల్లించలేకపోయారు. ఆ వ్యక్తి వచ్చి ప్రవక్త వారిని తోలనాడేశాడు. మీరేమో తీసుకున్నారు, ఇంతవరకు ఎవరు లేదు నాకు అని చెప్పేసి రభస చేసేసాడు. సహచరులు వచ్చేసి మందలించారు అతన్ని, అలా చేస్తున్నాడు. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, లేదు, తప్పు నాది, నేను చెల్లించలేకపోయాను సమయంలో, అందుకని అతను చెప్తున్నాడు, అతనికి హక్కు ఉన్నదని చెప్పేసి సహచరులను వారిస్తారు తప్పించి ఆ వ్యక్తిని ఏం కూడా అన్నారు. ఈలోపు ఎవరో బహుమతిగా పళ్ళు ఇస్తే అతనికి ఆ పళ్ళు ఇచ్చిన తర్వాత అతను సంతోషపడతాడు. ప్రవక్త వారిని దీవిస్తూ, ప్రవక్త మీకు ఉత్తమ ఫలాన్ని దైవం ప్రసాదించుగాక అని చెప్పేసి ప్రవక్త వారిని దీవించి వెళ్తాడు. అంటే ఇక్కడ ఆయన యొక్క నడవడి చూడండి. ఆయన ప్రవక్త కాబట్టి ఇంకోటి ఏదైనా చేయడం అలా కాదు. సామాన్య వ్యక్తులలాగా ఆయన అతని మాటలు పడడం జరిగింది. ఆ తర్వాత తన సహచరులు కూడా వారించడం జరిగింది. మరొక సందర్భంలో ఒక వ్యక్తి ఒక ఒంటెను కొంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒంటెను కొని డబ్బులు ఆయన వద్ద లేకపోతే, నేను వచ్చేస్తానండి, ఇప్పుడే ఇంటి దగ్గర ఉన్నాయి, నేను వచ్చేస్తానని చెప్పేసి ఒంటిని తీసుకువెళ్తారు. అయితే చాలాసేపటి వరకు రారు. ఇతనికి కొత్త వ్యక్తి, అతను ఏమో ప్రవక్త వ్యక్తి తెలియదు, ప్రవక్త ముహమ్మద్ వారిని తెలియదు. ఒక వ్యక్తికి అమ్మాయినండి, మంచి వాళ్ళ కనిపించారు ఆయన, కానీ ఇంతవరకు రాలేదని చెప్పేసి చుట్టుపక్కల కూడా అడుగుతూ తిరుగుతున్నాడు. అప్పుడు ఒక స్త్రీ అన్నది, నిశ్చింతంగా ఉండండి, మీరు మామూలు వ్యక్తికి ఇచ్చింది కాదు, ఆయన మా అందరికీ కూడా ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి వ్యక్తి, మీరు నిశ్చింతంగా ఉండండి అని చెప్తుండగానే ప్రవక్త వారు వచ్చారు. కొద్దిగా ఆలస్యమైంది, ఏమనుకోకుండా అని చెప్పేసి అతనికి డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టించి అప్పుడు పంపుతారు. అంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించినటువంటి నిరూపించే కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా. సరే, మరి కొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాము. సర్వేజన సుఖినో భవంతు.